Hello everyone, I am Sainath, your business laws faculty, and this video is regarding question paper analysis. And here the analysis was done on business law subject and for the question paper of June 2022 attempt. Okay, let's get on to main content. So that is question number 1 here. So it is for 4 marks and it was taken from performance of contract chapter. Actually this is a concept question. కానీ ఈ క్వశ్చన్ మన మెటీరియల్లో ప్రాక్టికల్ క్వశ్చన్లో చూడొచ్చు. సో ఇక్కడ ఇచ్చిన ప్రాక్టికల్ క్వశ్చన్ కనుక మీరు పర్ఫెక్ట్గా చదివి అర్థం చేసుకోగలిగితే దెన్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సరే ఒకసారి చెక్ చేద్దాం మన దగ్గర ఆ క్వశ్చన్ ఎలా కవర్ అయిందో. యా, సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సో ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 1. సో ఈ క్వశ్చన్ కనుక మీరు అర్థం చేసుకున్నట్టయితే, అది కూడా ప్రాపర్ వేలో అర్థం చేసుకున్నట్టయితే మీరు ఎగ్జామ్లో అడిగిన ఈ కాన్సెప్ట్ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, we covered this question as a theory question in guess questions. సో గెస్ క్వశ్చన్స్లో కూడా కవర్ చేస్తాం, బట్ ఎలా కవర్ చేస్తాం, థియరీ క్వశ్చన్లో కవర్ చేస్తాం. ఓకే, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ద చాప్టర్ ఈస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇదిగోండి క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్ నెంబర్ 2 కనుక మీరు చదువున్నట్టయితే దెన్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ద కాన్సెప్ట్ క్వశ్చన్ విచ్ వాస్ గివెన్ ఇన్ ఎగ్జామ్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ని మనం ప్రాక్టికల్ క్వశ్చన్లోనే కవర్ చేసాం ఇన్ రివిజన్ ఎగ్జామ్స్ ఆల్సో. సో ఈ క్వశ్చన్ మనం మెటీరియల్లో కవర్ చేసాం, మెయిన్ మెటీరియల్లో కవర్ చేసాం, గెస్ క్వశ్చన్స్లో కవర్ చేసాం, రివిజన్ ఎగ్జామ్స్లో కూడా కవర్ చేసాం. బట్ ఇక్కడ ఒక నోటబుల్ పాయింట్ ఉంది. ఏంటో నోటబుల్ పాయింట్ అంటే ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా N21 RTPలో కవర్ అయ్యి ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా అంటే అక్కడ కూడా కాన్సెప్ట్ క్వశ్చన్లోనే కవర్ అయ్యి ఉంది. సార్ మరి N21 RTPలో అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు తీసుకోలేదు? మీ దాంట్లో ఎందుకు అది ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ లాగా, ఒక థియరీ క్వశ్చన్ లాగా ఉంది? ద రీజన్ ఈస్ వెరీ సింపుల్. సో N21 RTP రిలీజ్ అయ్యే టైంకి 4th ఎడిషన్ ఆఫ్ మెటీరియల్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో అలా వన్స్ మెటీరియల్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఏదైనా కొత్త సోర్స్ వచ్చుంటే, ఇట్ మే బి RTP, MTP, క్వశ్చన్ పేపర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అలా ఏమన్నా కొత్త సోర్స్ వచ్చుంటే వాటి కోసం మేము ఒక సపరేట్ మెటీరియల్ రిలీజ్ చేస్తాం కాల్డ్ సప్లిమెంటరీ మెటీరియల్. సో ఆ సప్లిమెంటరీ మెటీరియల్లో ఈ సపరేట్గా వచ్చిన సోర్సెస్ అన్నీ మీరు చూడొచ్చు. అంటే మీరు మాస్టర్ మైండ్స్ మెయిన్ మెటీరియలే కాదు, ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఇచ్చే సప్లిమెంటరీ మెటీరియల్ కూడా ప్రిపేర్ అవ్వాలి. సరే, ఇలా నేను సప్లిమెంటరీ మెటీరియల్ ఓపెన్ చేసి ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు వాట్ ద అడ్వాంటేజ్ ఐ కెన్ గెట్? సో ఇక్కడ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. మెటీరియల్ ఉన్న ప్రాక్టికల్ క్వశ్చన్తో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. బట్ సప్లిమెంటరీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్ కూడా మీరు ఒక్కోసారి చూసుంటే దెన్ ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి మీకు ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా కవర్ అయిపోయింది, అక్కడ ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటారు. సో మీకు ఎక్కువ టైం పట్టదు, చాలా తక్కువ టైంలో మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. సార్ రెండింటిలోనే ఆన్సర్ చేస్తున్నాం కదా, వాట్ ద డిఫరెన్స్? టైం. సో ఇక్కడ మీరు ప్రాక్టికల్ క్వశ్చన్ని చదివి అదే విధంగా ఉన్న ఈ కాన్సెప్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం వేరు. యాజ్ ఇట్ ఈజ్ అలాంటి కాన్సెప్ట్ క్వశ్చన్ చూసి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న ఇంకో కాన్సెప్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం కూడా వేరు. సో ఫస్ట్ దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది లిటిల్ బిట్, బట్ సెకండ్ దానికి చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో మీరు సప్లిమెంటరీ మెటీరియల్ కనుక చదువున్నట్టయితే చాలా తక్కువ టైంలో మీరు ఆన్సర్ చేసేవాళ్ళు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. మాస్టర్ మైండ్స్ మెయిన్ మెటీరియల్ అనేది ఎంతైతే ఇంపార్టెంటో దాంతోపాటు సప్లిమెంటరీ మెటీరియల్ కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ సప్లిమెంటరీ మెటీరియల్లో రీసెంట్ అప్డేట్స్ అన్నీ యాడ్ అయ్యి ఉంటాయి. లైక్ రీసెంట్ MTPs, రీసెంట్ RTPs, రీసెంట్ క్వశ్చన్ పేపర్స్ అండ్ రీసెంట్ చేంజెస్ ఇన్ సిలబస్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో రీసెంట్ మీద అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సప్లిమెంటరీ మెటీరియల్ కూడా మీరు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ 1B. సో ఇది కూడా 4 మార్క్స్కే, బట్ దిస్ ఇస్ ఎ ప్రాక్టికల్ క్వశ్చన్ విచ్ వాస్ టేకెన్ ఫ్రమ్ కంపెనీస్ యాక్ట్ 2013. సార్ మరి ఈ క్వశ్చన్ మనం కవర్ చేసామా? ఎస్, కవర్ చేసాం. సరే, ఎలా కవర్ చేసాం? యాజ్ ఇట్ ఈజ్గా కవర్ చేసాం. ఈసారి ప్రాక్టికల్ క్వశ్చన్, కాన్సెప్ట్ ప్రాక్టికల్ అలా కాదు, ఇది ప్రాక్టికల్ క్వశ్చన్. ఇదే ప్రాక్టికల్ క్వశ్చన్ మన ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఫర్ CRDలో ఆల్రెడీ కవర్ అయిపోయి ఉంది. దెన్ వాట్ ద చేంజ్? జస్ట్ నేమ్స్ మాత్రమే చేంజ్ అయినాయి అంతే. సేమ్ ఫ్యాక్ట్స్, నేమ్స్ మాత్రమే చేంజ్ చేసి ఆ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. సో ఎవరైతే ఆ క్వశ్చన్ చదువుతారో దే కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వితౌట్ టేకింగ్ ఎనీ ఎక్స్ట్రా టైం ఫర్ ఇట్. సరే, ఒకసారి చెక్ చేద్దాం కవర్ అయిందో లేదో అని. ఇదిగోండి క్వశ్చన్ నెంబర్ 11, ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 11, దట్ CRD. సో ఇదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసాడు. చేంజ్ ఏంటి అంటే పార్టీస్ నేమ్స్ మార్చాడు అంతే, అంతమించి ఎటువంటి చేంజ్ లేదు. సో మీరు కూడా ఆన్సర్ సేమ్ ఇచ్చేసేయండి బై చేంజింగ్ ద నేమ్స్ ఆఫ్ ద పార్టీస్. నెక్స్ట్ వన్, సార్ మరి గెస్ క్వశ్చన్స్లో కవర్ అయిందా? ఎస్, గెస్ క్వశ్చన్స్లో కూడా కవర్ అయింది. ఓకే, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇట్ ఈస్ కంపెనీస్ యాక్ట్. యా, క్వశ్చన్ నెంబర్ ఈస్ 13, ఇండోర్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మొత్తాన్ని కూడా మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ఇండోర్ మేనేజ్మెంట్ యొక్క జనరల్ డెఫినేషన్ చూసారా, జనరల్ రూల్, అదొక్కటి అప్లై చేస్తే చాలు. యూ కెన్ సాల్వ్ దట్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్.
ఓకే దెన్ రీజన్ ఎగ్జామ్స్లో సార్ ఎస్ అక్కడ కూడా కవర్ చేసాం, రీజన్ ఎగ్జామ్స్లో కూడా కవర్ చేసాం. అలాగే చాలా ఐసీఎస్ సోర్సెస్ రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. స్టడీ మెటీరియల్ టీవైక్లో కవర్ అయింది, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కవర్ అయింది, ప్రీవియస్ ఎంటీపీలో కూడా కవర్ అయింది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ గుడ్స్? సో దిస్ 1C question number 1C and 4 marks, and this question was taken from Sale of Goods Act, and this is a straight theory question. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటి అంటే క్వశ్చన్ని ఇండైరెక్ట్ వేలో అడిగారు. సార్ ఎలా అడిగారు? సరే ఎంఎం మెటీరియల్ ఆల్రెడీ కవర్ అయింది కదా, సో ఈ కవర్ అయిన రెఫరెన్స్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటో చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ పార్ట్ 2 ఆఫ్ పార్ట్ 1. సో పార్ట్ 1లో క్వశ్చన్ నెంబర్ 9 అనుకుంటా, 9. స్టేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్లో సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి? గూడ్స్. అంటే గూడ్స్ డిస్ట్రాయ్ అయితే ఎఫెక్ట్స్ ఏంటి అని అడిగాడు. ఓకే, మరి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? గూడ్స్ డిస్ట్రాయ్ అయితే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అంటే అదే క్వశ్చన్ అడిగాడు కానీ ఇండైరెక్ట్ మేనర్లో అడిగాడు. సో మరి దీన్ని మనం ఆన్సర్ చేయగలమా? ఎస్ చేయగలం. ఆ క్వశ్చన్ చదువు ఉండాలి, అట్ ద సేమ్ టైం మీకు కాన్సెప్చువల్ క్లారిటీ కూడా ఉండాలి. ఏంటా కాన్సెప్చువల్ క్లారిటీ? సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే నథింగ్ బట్ గూడ్స్. సో ఆ క్లారిటీ మీకు ఉన్నట్టయితే ఈజీగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు. సో ప్రతి క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేస్తారు అని చెప్పి మనం చెప్పకూడదు. సో కొన్ని క్వశ్చన్స్ ఉంటే అలాగా వీ టు అగ్రీ, బట్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఇలా ఇండైరెక్ట్ వేలో కూడా అడగచ్చు. ఇలా ఇండైరెక్ట్ వేలో అడిగినప్పుడు మీరు కాన్సెప్చువల్ క్లారిటీని కలిగి ఉన్నట్టయితే దెన్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. క్వశ్చన్ ఈజీయే, క్వశ్చన్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, బట్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ డిస్ట్రక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ గుడ్స్ అంటే నథింగ్ బట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ కాంట్రాక్ట్ అనే ఒక పాయింట్ని మీరు అర్థం చేసుకోగలిగితే చాలు. ఓకే సార్, మరి గెస్ క్వశ్చన్స్లో కవర్ చేసామా? ఎస్, గెస్ క్వశ్చన్స్లో కూడా కవర్ చేసాం. చెక్ చేద్దాం. సో సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ పార్ట్ 1 కదా, ఇదిగోండి. State the effects of destruction of subject matter in a contract of sale. Then sir, what about revision exams? 2 revision exams లో కవర్ చేస్తాం, ఒకటి కూడా కాదు, 2 revision exams లో కవర్ చేస్తాం. Then what about presence in ICS sources? ప్రీవియస్ RTPs లో కవర్ అయింది. అంటే క్వశ్చన్ 1A 1B 1C అన్ని సోర్సెస్లో కవర్ అయింది. సో మనం ఇచ్చిన ఎంఎం మెటీరియల్లోను సప్లిమెంటరీ మెటీరియల్ కావచ్చు, లేకపోతే గెస్ క్వశ్చన్స్, లేకపోతే రివిజన్ ఎగ్జామ్స్, లేకపోతే ఐసీఎస్ సోర్సెస్ అన్నిట్లో కవర్ అయిపోయినాయి. సో క్వశ్చన్ 1 ఈజ్ కంప్లీట్లీ ఈజీ. నెక్స్ట్ వన్, క్వశ్చన్ 2A. సో ఈ క్వశ్చన్ మీరు చాలాసార్లు చూస్తుంటారు ఎగ్జామ్స్లో. అది చాప్టర్ అండ్ ఎగ్జామ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే రివిజన్ ఎగ్జామ్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఈ క్వశ్చన్ని మీరు చాలా రిపీటెడ్గా చూస్తుంటారు, ఎందుకంటే ఈ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్. చూడండి ఐసీఎస్ సోర్సెస్లోనే ఎన్ని రెఫరెన్సెస్ ఉన్నాయో. సో అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం మెటీరియల్లోనూ కవర్ అయింది, దట్ ఈస్ బోత్ ఇన్ 4th ఎడిషన్ యాజ్ వెల్ యాజ్ 4.6 ఎడిషన్. గెస్ క్వశ్చన్స్లోనూ కవర్ అయింది, అలాగే 3 రివిజన్ ఎగ్జామ్స్లో కవర్ అయింది. నాట్ 1 or 2, 3 రివిజన్ ఎగ్జామ్స్లో కవర్ అయింది. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. సో స్టూడెంట్కి క్వశ్చన్ బాగా ఫెమిలియర్ అనమాట. సో అలాంటి క్వశ్చన్ 7 మార్క్స్కి అడిగాడు. మరి అందరికీ ఫెమిలియర్ అయిన క్వశ్చన్ని 7 మార్క్స్కి అడిగాడంటే దాని మీనింగ్ ఏంటి? సో స్టూడెంట్స్కి అది ఫెస్టివలే కదా, సో వాళ్ళు చాలా బాగా రాస్తుంటారు ఈ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2B 5 మార్క్స్ ఫ్రమ్ LLP యాక్ట్. ఇది కొంచెం ట్విస్టీ. ఎలా అంటే రెండు క్వశ్చన్స్ని మర్జ్ చేసి సింగిల్ క్వశ్చన్లో అడిగాడు. అదే దీంట్లో ఉన్న ట్విస్ట్. సార్ ఏంటి సార్ ఆ 2 క్వశ్చన్స్? ఒకటి ఇన్కార్పొరేషన్ బై రిజిస్ట్రేషన్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 2 ఎసెన్షియల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అంటే ఇది ఒక కాన్సెప్ట్, అంటే 2 కాన్సెప్ట్స్ని మనం మర్జ్ చేసి ఇక్కడ రాయాలి ఫర్ 5 మార్క్స్. సరే, మరి ఇది ఎంఎం మెటీరియల్లో కవర్ అయిందా? ఎస్, ఇది కూడా ఎంఎం మెటీరియల్లో కవర్ అయింది, బట్ 2 క్వశ్చన్స్ అనమాట. ఒకటి క్వశ్చన్ నెంబర్ 7, ఇంకోటి క్వశ్చన్ నెంబర్ 10. ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి, ఇన్కార్పొరేషన్ బై రిజిస్ట్రేషన్, ఎఫెక్ట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 2 ఉన్నాయి. సో ఇక్కడ మనం రాయాల్సిన ఏంటిది? ఇన్కార్పొరేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రాయాలి. సో అంటే ఈ 3 పాయింట్స్ రాయాలి. సో 3 పాయింట్స్ వచ్చేసింది. సో ఫస్ట్ అడిగింది అదే కదా, ఇన్కార్పొరేషన్ బై రిజిస్ట్రేషన్. తర్వాత వాడు ఎఫెక్ట్స్ అడగల, వాడు ఏమడిగాడు? ఎసెన్షియల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అడిగాడు. అప్పుడు మనం రిమైనింగ్ క్వశ్చన్ని కంటిన్యూ చేయకూడదు, మరి ఏం చేయాలి? సో వాడు ఎఫెక్ట్స్ అడుగుంటే రిమైనింగ్ క్వశ్చన్ రాసేవాళ్ళం, బట్ వాడు ఎఫెక్ట్స్ అడగడానికి బదులు ఏం చేశాడు? పైకి వెళ్ళిపోయి ఎసెన్షియల్స్ అడిగాడు, ఎసెన్షియల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అడిగాడు. అంటే మీరు ఈ 7 పాయింట్స్ రాయాలి. అంటే టోటల్ మీరు రాయాల్సినవి 10 పాయింట్స్, 7 + 3. ఓకే, 10 పాయింట్స్ రాస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. అంటే ఈచ్ పాయింట్ క్యారీస్ ½ మార్క్. సార్ మరి మెజారిటీ వెయిటేజ్ దేనికి ఉంది?
ఎసెన్షియల్ ఎలిమెంట్కే ఉంది, 7 పాయింట్స్ ఉన్నాయి కదా. సో 5 మార్క్స్లో 3.5 మార్క్ దీనికే ఉంటుంది. సో వాట్ అబౌట్ రిమైనింగ్ 1.5 మార్క్? ఆ 1.5 మార్క్ సో ఇన్కార్పొరేషన్ బై రిజిస్ట్రేషన్ అనే ఈ కాన్సెప్ట్ ఉంది. ఓకే, ఎంఎంఎట్రలో అయితే మనం 2 కవర్ చేసాం. దెన్ వాట్ అబౌట్ అదర్ సోర్సెస్? సో గెస్ క్వశ్చన్స్లో కవర్ చేస్తామా? ఎస్, ఆ 2 కాన్సెప్ట్స్లో ఒక కాన్సెప్టే కవర్ చేసాం, దట్ ఈస్ ఎసెన్షియల్స్. అంటే 70% మనం కవర్ చేసాం, 30% పోర్షన్ ఉన్న క్వశ్చన్ని అంటే ఆ కాన్సెప్ట్ని మనం కవర్ చేయలేదు. నెక్స్ట్ వన్, దెన్ రివిజన్ ఎగ్జామ్స్లో, ఎస్ రివిజన్ ఎగ్జామ్స్లో కూడా కవర్ చేసాం, సేమ్ ఆ ఎసెన్షియల్స్ కవర్ చేసాం, బట్ రిజిస్ట్రేషన్ అనేది కవర్ చేయలేదు. దెన్ ఐసీఎస్ సోర్సెస్లో సేమ్, వాడు కూడా అంతే, ఎసెన్షియల్స్ కవర్ చేశాడు బట్ రిజిస్ట్రేషన్ కవర్ చేయలేదు. సో అన్ని సోర్సెస్లో సేమ్ ఉంది, బట్ మన ఎంఎం మెటీరియల్లో మాత్రం 2 కవర్ అయిపోయాయి. ఎవరైతే ఎంఎం మెటీరియల్ కంప్లీట్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఈ క్వశ్చన్ అనేది ఒక అడ్వాంటేజ్. ఎలాంటి అడ్వాంటేజ్ అంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్. బికాస్ ఐసీఎస్ సోర్సెస్ మాత్రమే చదివి, లేకపోతే గెస్ట్ క్వశ్చన్స్ మాత్రమే చదివి, లేకపోతే రివిజన్ ఎగ్జామ్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఈ క్వశ్చన్లో 70% ఆన్సర్ చేయగలరు. బట్ ఎవరు రిమైనింగ్ 30% కూడా ఆన్సర్ చేయగలరు? ఓన్లీ ద స్టూడెంట్ హూ రెడ్ ఎంఎం మెటీరియల్ కంప్లీట్లీ. క్వశ్చన్ 3A1, ఇట్ ఈస్ ఫర్ 2 మార్క్స్ అండ్ ఫ్రమ్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ పార్ట్ 1. సో క్వశ్చన్ ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్. సరే ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ గురించి రాయమన్నారు. సో దీంట్లో మొత్తం 4 టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి, కానీ వాడు అడిగింది ఏంటిది? ఓన్లీ పార్ట్నర్షిప్ ఫర్ ఫిక్స్డ్ పీరియడ్ గురించి. సో మీరేం చేయాలి? ఈ ఒక్క పోర్షన్ రాయాల్సి చాలు, మీరు ఇంకేం రాయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క పోర్షన్ని మీరు ఎగ్జామ్లో ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే అది 2 మార్క్స్కి అడిగాడు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ వాడు అడిగింది కూడా ఒక పాయింట్ మీదే కాబట్టి మీరు ఈ ఒక్క పాయింట్ రాస్తే చాలు, ఇంకేం అవసరం లేదు, 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, ఎంఎం మెట్రోలో అయితే కవర్ అయింది, అది కూడా ఎలా కవర్ అయిందంటే పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, దెన్ వాట్ అబౌట్ గెస్ట్ క్వశ్చన్స్? గెస్ట్ క్వశ్చన్స్లో కూడా కవర్ అయింది, జస్ట్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ క్వశ్చన్, జస్ట్ లైక్ ఎంఎం మెటీరియల్. దెన్ వాట్ అబౌట్ రివిజన్ ఎగ్జామ్స్? రివిజన్ ఎగ్జామ్స్లో కూడా కవర్ అయింది. వాట్ అబౌట్ ఐసీఎస్ సోర్సెస్? ఐసీఎస్ సోర్సెస్లో కవర్ అవ్వలేదు. అంటే సో ఐసీఎస్ సోర్సెస్ ఒక్కటే కాదు, మేము ట్రెండ్ అనాలిసిస్ చేసి సో దాని మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నట్టయితే వాటి మీద కూడా మేము టెస్టింగ్ చేస్తాం. ఓన్లీ మేము బ్లైండ్గా ఐసీఎస్ సోర్సెస్ ఫాలో అయ్యేలకైతే సో ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు. బట్ మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంటారు, బికాస్ ఈ క్వశ్చన్స్ మీద మేము టెస్టింగ్ చేస్తాం రివిజన్ ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే ఈ క్వశ్చన్స్ మేము గెస్ట్ క్వశ్చన్స్లో ఇచ్చాము. సో ఖచ్చితంగా మా స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 3A2, 4 మార్క్స్ అండ్ ద చాప్టర్ ఈస్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ఓకే, ఇక్కడ ఏంటి క్వశ్చన్ అంటే కెన్ ఏ మైనర్ బికమ్ ఏ పార్ట్నర్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఫామ్ ఇఫ్ యస్ స్టేట్ ద రైట్స్. సో ఈ క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా ఫెమిలియర్. సో చాప్టర్ అండ్ ఎగ్జామ్స్లో చూడొచ్చు, రివిజన్ ఎగ్జామ్స్లో చూడొచ్చు, ఖచ్చితంగా మైనర్కి రిలేటెడ్గా క్వశ్చన్ ఉంటుంది. దట్టు మైనర్ అడ్మిట్ అవ్వగలడా లేదా, ఒకవేళ అడ్మిట్ అయితే వాట్ ఆర్ ద రైట్స్. సో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఉంటుంది, విచ్ ఇస్ వెరీ ఫెమిలియర్ టు ద స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్ కూడా అడిగాడు 4 మార్క్స్కి. సో ఈ క్వశ్చన్ చూడండి ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయో, చెప్పాను ఫెమిలియర్ క్వశ్చన్ అంటే ఖచ్చితంగా రెఫరెన్సెస్ ఎక్కువే ఉంటాయి. అలాగే 4th ఎడిషన్ 4.6 ఎడిషన్లో కూడా కవర్ అయింది, గెస్ట్ క్వశ్చన్స్లో కవర్ అయింది. బట్ రివిజన్ ఎగ్జామ్స్లో చూడండి 3 times కవర్ అయింది రివిజన్ ఎగ్జామ్స్లో. ఒకసారి పార్ట్నర్షిప్లో చెక్ చేద్దాం ఈ క్వశ్చన్ ఎక్కడుందో. ఇదిగోండి క్వశ్చన్ నెంబర్ 8, whether a minor may be admitted in the business of a partnership firm, explain the rights of a minor part. కొంత స్లైట్ మోడిఫికేషన్స్ ఉన్నాయి, బట్ స్టూడెంట్ ఈజీగా అర్థం చేసుకుని ఆన్సర్ రాసేస్తారు, నో ఇష్యూ. నెక్స్ట్ వన్, క్వశ్చన్ 3B. సో దిస్ ఈస్ ఫ్రమ్ కెపాసిటీ టు కాంటాక్ట్ చాప్టర్. సో క్వశ్చన్ పేపర్ మొత్తంలో మనల్ని ఏడిపించడానికి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏదో కాదు ఇదే. సార్ ఈ క్వశ్చన్ నేను చదివాను, ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది సార్, చాలా అంటే చాలా ఈజీగా ఉంది, బట్ మీరెందుకు ఈ క్వశ్చన్ మనల్ని ఏడిపిస్తుంది అంటున్నారు? ద రీజన్ ఈజ్, సో స్టూడెంట్స్ ఇంత లెందీ క్వశ్చన్ దట్టు ఎగ్జామ్ టైంలో చూస్తే కంగారు పడతారు, డెఫినెట్లీ కంగారు పడతారు. ఇంత లెందీ క్వశ్చన్ చూడగానే ఇది మొత్తం చదివి ఆన్సర్ చేయాలా, లేకపోతే ఇంత లెందీ కనబడంగానే ఇది చాలా కాంప్లెక్స్ అయి ఉంటుందిలే, మన వల్ల అవ్వదులే అని చెప్పి వాళ్ళు థింక్ చేసి ఉండొచ్చు. సో సైకలాజికల్గా ఎఫెక్ట్ చేయడం కోసం ఒక చిన్న కాన్సెప్ట్ని ఇంత లెందీ ఫ్యాక్ట్స్ని యూస్ చేసుకుని ఒక లెందీ క్వశ్చన్లా తయారు చేసి ఇచ్చారు. బట్ క్వశ్చన్ మొత్తం చదివితే మీరు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 3టికి ఆన్సర్ మీరు రాసేయచ్చు, అంత ఈజీ క్వశ్చన్. బట్ అంత టైం స్పెండ్ చేయడానికి ఎవరు ఇష్టపడరు అనమాట ఎగ్జామ్ టైంలో దట్టు. సో అలాంటి క్వశ్చన్ ఇది. అర్థం చేసుకుంటే ఈజీయే, బట్ కొంచెం టైం కన్జ్యూమింగ్ అనమాట అర్థం చేసుకోవడానికి. ఓకే, మరి ఐసీఎస్ సోర్సెస్ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయంటే ఉండవు. సో వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట, ఇప్పటివరకు ఇలా అడుగుంటారు వాళ్ళు, సో ఇప్పుడు అడుగుతారు. బట్ మనం ముందుగానే యాంటిసిపేట్ చేస్తాం. సో మనం యాంటిసిపేట్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ మనం రివిజన్ ఎగ్జామ్స్లో అడుగుతాం. ఓకే,
దెన్ వాట్ అబౌట్ ఎంఎం మెటీరియల్ సార్? ఎంఎం మెటీరియల్లో మరి ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసి మీరు యాడ్ చేస్తారా? ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఇప్పటికే లా మెటీరియల్ చాలా లెంది. సో స్టూడెంట్ బర్డెన్గా ఫీల్ అవుతారు. ఇంకా మేము ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బర్డెన్లా ఫీల్ అవుతారు. సో అందుకే మేము మెయిన్ మెటీరియల్లో ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చెయ్యం. బట్ ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేసినా రివిజన్ ఎగ్జామ్స్లో చేస్తాం. బట్ ఆ రివిజన్ ఎగ్జామ్స్లో మీరు వాటిని ఈజీగా ఆన్సర్ చేయగలరు విత్ ద థియరీ కంటెంట్ విచ్ వాస్ ప్రొవైడెడ్ ఇన్ ఎంఎం మెటీరియల్. సో మరి దాని రిలేటెడ్ థియరీ కంటెంట్ ఎక్కడ ఉంటుంది? సో కెపాసిటీ కాంట్రాక్ట్ చాప్టర్ ఓపెన్ చేయండి. సో ఇదే అనమాట క్వశ్చన్ నెంబర్ 3. సో దీంట్లో 3 పాయింట్స్, నాట్ ఆల్ పాయింట్స్, 3 పాయింట్స్ని పిక్ చేసుకుని ఆ 3 పాయింట్స్ మీద 3 డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగాడు అంతే, ఒక స్టోరీ ఇచ్చి. సో చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ గెస్ క్వశ్చన్స్లో ఎలా కవర్ అయింది? జస్ట్ లైక్ థియరీ క్వశ్చన్లోనే కవర్ అయింది. నెక్స్ట్ వన్, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్, క్వశ్చన్ 4A, 6 మార్క్స్. ఈ కేసులో చూడండి, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఆల్రెడీ మన మెటీరియల్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్గా వితౌట్ ఎనీ చేంజ్, జస్ట్ కాపీ పేస్ట్ స్టైల్ అనమాట. ఓకే, ఎక్కడ కవర్ అయింది సార్? టీవైకే క్వశ్చన్స్లో కవర్ అయింది. సో చాలామంది ఏమనుకుంటారంటే సార్ టీవైకే క్వశ్చన్స్ చాప్టర్ ఎండ్లో ఇస్తున్నారంటే డెఫినెట్లీ అవి అన్ఇంపార్టెంట్ అయి ఉంటాయి, అందుకే మీరు చాప్టర్ ఎండ్లో ఇస్తున్నారని చెప్పి ఒక మిత్లో ఉంటారు. బట్ దట్ మిత్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇంకా చెప్పాలంటే టీవైకేలోనే మీరు ఎక్కువ ఐసీఎస్ సోర్సెస్ రెఫరెన్సెస్ చూడొచ్చు. ద రీజన్ ఈస్ మెయిన్ క్వశ్చన్లో మీరు స్ట్రైట్ క్వశ్చన్సే చూస్తారు, బట్ ఎగ్జామ్లో ఇండైరెక్ట్ వేలో క్వశ్చన్ పోస్ట్ చేస్తారు. మరి ఆ ఇండైరెక్ట్ వేలో అడిగిన క్వశ్చన్స్ అన్నీ తీసుకొచ్చి మేము సిఆర్డీలో పెట్టలేం కదా. సో అందుకే మేము ఏం చేస్తామంటే టీవైకేలో ఇంక్లూడ్ చేస్తాం. సో టీవైకే కనుక మీరు చదివినట్టయితే ఒక క్వశ్చన్ని ఇండైరెక్ట్గా ఎన్ని రకాలుగా అడగచ్చు అని మీకు అర్థమవుతుంది. అలా అర్థమైతే అలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు వితౌట్ మచ్ ఎఫర్ట్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇట్. సో అది మెయిన్ రీజన్. సో టీవైకే క్వశ్చన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, బట్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత నుంచి మాత్రం టీవైకే క్వశ్చన్స్ని ఇగ్నోర్ చేయొద్దు. సో టీవైకే నెంబర్ 10 చూద్దాం. టీవైకేలో ఎక్కడ కవర్ అయిందో? సో క్వశ్చన్ ఏంటిది? ఇంప్లాయిడ్ కండిషన్స్, నథింగ్ బట్ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ పార్ట్ 1. సో టీవైకే చివర్లో ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 10 చూసారా కవర్ అయింది ఇక్కడ. ఎంప్లాయిడ్ కండిషన్స్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయిడ్ వారంటీ, సేల్ బై శాంపుల్ అన్నీ కవర్ అయింది యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్. ఎవరైతే టీవైకే కూడా చదువుకుని వెళ్ళి ఉంటారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే సోర్సెస్లో కూడా మల్టిపుల్ టైమ్స్ అడిగారు, అండ్ గెస్ట్ క్వశ్చన్స్లో కూడా మనం కవర్ చేసాం, అండ్ రివిజన్ ఎగ్జామ్స్లో కూడా 3 టైమ్స్ కవర్ చేసాం. అంటే రివిజన్ ఎగ్జామ్స్ అంటే 2 రివిజన్ ఎగ్జామ్స్ 1 ప్రీ ఫైనల్ అనమాట. సో టోటల్ 3 టైమ్స్ మన ఇంటర్నల్ ఎగ్జామ్స్లోనే మనం కవర్ చేస్తాం. నెక్స్ట్ వన్, క్వశ్చన్ 4B ఫర్ 6 మార్క్స్, సేమ్. సో ఈ క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా ఈజీ క్వశ్చనే, అండ్ ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ కవర్ చేస్తాం మన మెటీరియల్లో. కాకపోతే ఏం చేశారంటే నేమ్స్ మార్చి కొంచెం ఫ్యాక్ట్స్లో చేంజ్ చూపించాడు అంతే. బట్ ద వే ఆఫ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ ఈజ్ సేమ్. సో ప్రొవిజన్ ఈజ్ సేమ్, అనాలిసిస్ అండ్ కంక్లూజన్ అకార్డింగ్ టు ద ఫ్యాక్ట్స్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ మనం కొంచెం అప్డేట్ చేసుకోవాలి. అంటే మన మెటీరియల్లో ఉన్న ఆ క్వశ్చన్ కనుక మీరు ఒకసారి రెఫర్ చేస్తుంటే ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి మీకు ఎక్కువ టైం కూడా పట్టదనమాట. సో ఎంఎం మెటీరియల్లో కవర్ చేసాం, అలాగే రీజన్ ఎగ్జామ్స్లో కవర్ చేసాం, అలాగే ఐసీఎస్ సోర్సెస్లో కూడా ఆ క్వశ్చన్ ఉంది. బట్ ఎక్కడ లేదు? గెస్ట్ క్వశ్చన్స్లో లేదు. సార్ అదేంటి సార్ గెస్ట్ క్వశ్చన్స్లో కవర్ అవ్వకపోవడం ఏంటి? గెస్ట్ క్వశ్చన్స్ అనేవి పాస్ అవ్వటం కోసం ఇచ్చిన క్వశ్చన్స్. సో అప్పుడప్పుడు 70% కవర్ అవుతాయి, అప్పుడప్పుడు 80%. బట్ ఈ అటెంప్ట్కి అయితే 90% కవర్ అయింది, అది వేరే మ్యాటర్. బట్ గెస్ట్ క్వశ్చన్స్ అనేది కేవలం పాస్ అవటం కోసం మాత్రమే యూటిలైజ్ చేసే ఒక డాక్యుమెంట్. ఓకే, మీకు మంచి మార్క్స్ రావచ్చు, బట్ ఓన్లీ గెస్ట్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయిపోయి నాకు ర్యాంక్ వచ్చేసేయాలి అంటే మాత్రం కుదరదు. సో గెస్ట్ క్వశ్చన్స్ అనేవి జస్ట్ పాస్ అవటం కోసం ఇచ్చే క్వశ్చన్స్ అంతే. సో మీరు ఎటువంటి ఎగ్జామ్లో అయినా పాస్ అయిపోతారనమాట గెస్ట్ క్వశ్చన్స్ చదివితే. బట్ ర్యాంక్ రావాలి, నాకు అగ్రిగేట్ కవర్ అవ్వాలి, నాకు ఎక్కువ మార్క్స్ రావాలి అనుకున్నట్టయితే గెస్ట్ క్వశ్చన్స్ సరిపోవు. సో గెస్ట్ క్వశ్చన్స్తో పాటు మీరు ఎక్స్ట్రా కూడా చదువుకోవాలి. బట్ ఫర్ గెటింగ్ క్వాలిఫైడ్ ఇన్ ఎగ్జామ్స్ గెస్ట్ క్వశ్చన్స్ ఆర్ సఫిషియంట్. కానీ ఈ అటెంప్ట్లో మాత్రం వండర్ జరిగింది, దట్ ఈస్ 90% కవర్ అయిపోయింది. సో 60 మార్క్స్కి 54 మార్క్స్ మీరు గెస్ట్ క్వశ్చన్స్ నుంచి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ 5A ఫర్ 6 మార్క్స్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ పార్ట్ 2. సో ఈ క్వశ్చన్ కూడా జస్ట్ లైక్ క్వశ్చన్ నెంబర్ 1A అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 1Aలో మనం కాన్సెప్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకున్నాం కదా, అదే టైప్ అనమాట ఇది కూడా. ఎలా అంటే ఈ క్వశ్చన్ రీసెంట్ ఆర్టీపీలో యాజ్ ఇట్ ఈజ్గా కవర్ అయింది. ఈ క్వశ్చన్ రీసెంట్ ఆర్టీపీలో యాజ్ ఇట్ ఈజ్గా కవర్ అయింది, జస్ట్ నేమ్స్ మాత్రమే చేంజ్ చేశారు అంతే. బట్ మనం ఎంఎం మెటీరియల్లో ఈ క్వశ్చన్ ఇంకా కవర్ చేయలేదు.
సార్ అదేంటి సార్ ఐసీఐ సోర్సెస్లో కవర్ అయింది, మన దగ్గర కవర్ అవ్వలేదు. చెప్పాను కదా జస్ట్ లైక్ 1 year అని. సో ఇది రీసెంట్ ఆర్టీపీ, అంటే మనం 4th ఎడిషన్ రిలీజ్ చేసిన తర్వాత ఈ ఆర్టీపీ వచ్చింది. మరి అటువంటి క్వశ్చన్స్ అని మీరు ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇన్ సప్లిమెంటరీ మెటీరియల్. సో మీరు కనుక సప్లిమెంటరీ మెటీరియల్ ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సార్ నేను ఎంఎం మెటీరియల్ ప్రిపేర్ అయ్యాను సార్, మరి నేను ఆన్సర్ చేయలేనా? ఇప్పుడు కూడా ఆన్సర్ చేయొచ్చు, నో ఇష్యూ. కాబట్టి ఇక్కడ థియరీ కంటెంట్ ఇస్తాడు, ఆ థియరీ కంటెంట్ బేస్ చేసుకుని మీరు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, విచ్ విల్ టేక్ సమ్ ఎక్స్ట్రా టైం. బట్ మీకు టైం పరంగా అడ్వాంటేజ్ రావాలి అంటే మీరు మెయిన్ మెటీరియల్తో పాటు సప్లిమెంటరీ కూడా చూసుకుని ఉండాలి, ఆర్ ఐసీఐ సోర్సెస్ అయినా చూసుకుని ఉండాలి. బట్ ఐసీఐ సోర్సెస్ 1 by 1 మీరు అలా సెట్ చేసుకోలేరు కదా. సో అదే సప్లిమెంటరీ మెటీరియల్ అయితే అన్నీ ఒకే చోట ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ సప్లిమెంటరీ మెటీరియల్. ఓకే సార్, మరి గెస్ క్వశ్చన్స్లో ఎస్ యాజ్ ఎ థియరీగా కవర్ అయింది. అండ్ వాట్ అబౌట్ రివిజన్ ఎగ్జామ్స్? 2 రివిజన్ ఎగ్జామ్స్లోనూ కవర్ అయింది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ 5B ఫ్రమ్ కంపెనీస్ యాక్ట్ అండ్ ఇట్ ఈస్ ఫర్ 6 marks. సో ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ క్వశ్చన్. సో ఎంఎం మెటీరియల్లో క్వశ్చన్ అనమాట, సిఆర్డీలోనే కవర్ అయింది. సో చూడండి ఎన్ని రెఫరెన్స్ ఉన్నాయో, చాలా ఫెమిలియర్ క్వశ్చన్. అలాగే చూడండి ఇక్కడ రివిజన్ ఎగ్జామ్స్లోనూ యాజ్ వెల్ యాజ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా కవర్ చేసాం. ఒక్కొక్కసారి కంపెనీస్ యాక్ట్ ఓపెన్ చేసి చూద్దాం ఎక్కడ ఉందో క్వశ్చన్. ఇదిగోండి, యాజ్ ఇట్ ఈస్ కవర్ అయిపోయింది. మనం ఏ కేటగిరీ కూడా ఇచ్చాం దానికి, ఏ కేటగిరీ చూడండి, స్టడీ మెటీరియల్ టీవీకే కేటగిరీ ఇచ్చాం, ఎంటీపీ కేటగిరీస్ ఇచ్చాం, ఆర్టీపీ ఇచ్చాం. సో మనం చాలా ప్రొవైడ్ చేసాం ఇక్కడ, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లైన్ టు లైన్ డిస్కస్ చేయమని చెప్పి ఇక్కడ ఇండికేషన్ కూడా ఇచ్చాం. క్లాస్ రూమ్లో క్లాస్ చెప్పేటప్పుడు లైన్ టు లైన్ డిస్కస్ చేయమని చెప్పి ఫ్యాకల్టీ అందరికీ ఇండికేషన్ అనమాట ఇది. సో ఆ ఇండికేషన్ కూడా ఇచ్చాం, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా కవర్ చేశారు ఫర్ 6 marks. సో విచ్ ఈస్ వెరీ అడ్వాంటేజెస్ టు ద స్టూడెంట్స్. అండ్ ఇది గెస్ క్వశ్చన్స్లో కూడా కవర్ అయినట్టుంది, లేదనుకుంటా, లేదు, గెస్ క్వశ్చన్స్లో కవర్ అవ్వలేదు. సార్ ఎందుకు కవర్ చేయలేదు సార్? రీజన్ ఏంటంటే ఈ ముందు అటెంప్ట్లోనే అల్ట్రా వైరస్ మీద క్వశ్చన్స్ అడిగాడు. ఈ ముందు అటెంప్ట్, దాని ముందు అటెంప్ట్, అంటే లాస్ట్ 2 attempts నుంచి అల్ట్రా వైరస్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు. సో ఈసారి అడగరు అనే ఒక ఒపీనియన్తో గెస్ క్వశ్చన్స్లో మనం కవర్ చేయలేదు. బట్ ఈసారి కూడా అల్ట్రా వైరస్ మీద క్వశ్చన్ అడిగాడు. సో 3 attempts నుంచి, పాస్ట్ 3 attempts నుంచి అల్ట్రా వైరస్ మీద క్వశ్చన్ ఉంటూనే ఉంటుంది. సో గెస్ క్వశ్చన్స్లో ఆ క్వశ్చన్ తీసుకోపోవడానికి మెయిన్ రీజన్ అదే. ఈవెన్ దో అది అంత ఇంపార్టెంట్ అయినా తీసుకోపోవడానికి అయితే రీజన్ అది. లాస్ట్ 2 attemptsలో అడిగాడు, ఈసారి అడగకపోవచ్చేమో, అనవసరంగా ఈ క్వశ్చన్ ఇచ్చి బర్డెన్ క్రియేట్ చేయడం ఎందుకు అని చెప్పి ఈ క్వశ్చన్ ఎక్స్క్లూడ్ చేస్తాం. బట్ ఈ క్వశ్చన్ అడిగారు. బట్ అలా అని చెప్పి అన్నీ అలాగే అడగారు కదా, లాస్ట్ అటెంప్ట్ క్వశ్చన్స్ అన్నీ రిపీట్ చేయరు కదా. సో క్వాలిఫై అవ్వడానికి గెస్ క్వశ్చన్స్ సరిపోతాయి అని చెప్పాను కదా, దానికి ఇది బాగా యాప్ట్ అవుతుంది. నెక్స్ట్ రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ నుంచి అడిగారు, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న చేంజ్, ఈ లాస్ట్లో మన దాంట్లో ఎక్స్ప్లెయిన్ అని చెప్పి వదిలేసి ఉంటుంది. బట్ ఇక్కడ ఏమో ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ బై డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ లిక్విడ్ డ్యామేజ్ అండ్ పెనాల్టీ అని ఇచ్చాడు. సో అడగడం వరకు ఎక్స్ట్రా లెంత్ క్రియేట్ చేసి అడిగాడు, బట్ నో ఇష్యూ. బట్ మీరు మన మెటీరియల్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఆపేశాడు, అక్కడ ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ ఇచ్చాడు, బట్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఆన్సర్. మీరు ఎగ్జామ్లో రాయాల్సింది ఏంటి? ఈ 5 points. ఈ 5 points రాస్తే సరిపోతుంది, దట్స్ ఇట్. మరి ఇదేమన్నా గెస్ క్వశ్చన్స్లో కవర్ చేశారా? ఎస్, కవర్ చేస్తాం గెస్ క్వశ్చన్స్లో. సో రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చాప్టర్ కాబట్టి చూడండి కవర్ అయిపోయింది. ఇచ్చిందే 4 questions, ఆ 4 questions ఒక క్వశ్చన్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ 6B ఫర్ 4 marks ఫ్రమ్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో ఈ క్వశ్చన్ని మనం అన్నిట్లో కవర్ చేస్తాం. ఐసీఐ సోర్సెస్లో ఆల్రెడీ ఐసీఐ కవర్ చేసింది, అలాగే మనం ఎంఎం మెటీరియల్లో 4th edition 4.6 రెండింటిలో కవర్ చేసాం, అలాగే గెస్ క్వశ్చన్స్లో కవర్ చేసాం, అలాగే రివిజన్ ఎగ్జామ్స్లో కూడా కవర్ చేసాం, అన్ని చోట్ల కవర్ అయింది. ఓకే, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం కవర్ అయిందా లేదా నిజంగా అని. ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 23. స్టేట్ ద గ్రౌండ్స్ ఆన్ విచ్ ఏ ఫర్మ్ మే బి డిజాల్వ్ బై ఆర్డర్ ఆఫ్ కోర్ట్ అండర్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్, లేకపోతే వేరియస్ గ్రౌండ్ అండర్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ఆన్ విచ్ కోర్ట్ మే అట్ ద సూట్ ఆఫ్ ద పార్ట్నర్ డిజాల్వ్ ఏ ఫర్మ్. సో కవర్ అయింది, కొంత మార్పులు చేర్పులు చేశారు, బట్ ఈజీగా స్టూడెంట్కి అర్థమవుతుంది, వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లాస్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదేంటంటే ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా జస్ట్ నేమ్స్ మాత్రమే మార్చారు. ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా నేమ్స్ మాత్రమే మార్చారు. అండ్ 21 RTPలో కవర్ అయింది, అలాగే మనం ఇచ్చిన 5th edition మెటీరియల్లో కూడా కవర్ అయింది. అలాగే దీని ఒక రిలేటెడ్ థియరీ అనేది గెస్ క్వశ్చన్స్లో కూడా కవర్ అయింది. రీజన్ ఎగ్జామ్లో ఎక్కడ కవర్ అవ్వలేదు, ఓకే, బట్ వీటన్నిటిలో కవర్ అయింది. కానీ వాడు ఇచ్చిన ట్విస్ట్ ఏంటి తెలుసా? క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చాడు, కానీ క్వశ్చన్లో ఒక్క చిన్న మార్పు చేశాడు. ఆ మార్పు ఎక్కడ అంటే 130 days, ఇక్కడ అనమాట ఆ మార్పు. యాక్చువల్లీ మన దగ్గర అది 115 days అని ఉంటుంది. రూల్ ప్రకారం 120 days ఉంటే LLPలో మెంబర్ అవ్వచ్చు. ఓకే, సో వాడు
మెయిన్గా ప్రీవియస్గా ఇచ్చింది 115 డేస్ అనమాట. ఎక్కడ ఇచ్చాడు? ఐసీఎస్ సోర్సెస్లోను అదే క్వశ్చన్ మనం కూడా ఫాలో అయ్యాం 115 డేస్ అని. సో వాడేం చేశాడంటే ఈ 115 కానీ లేకపోతే 120కి బిలో ఎంత ఇచ్చినా పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు, ఆన్సర్లో చేంజ్ ఉండేది కాదు. కానీ వాడు ఎంత ఇచ్చాడు? 120 డేస్ ఇచ్చాడు. 120 కాదు 130 డేస్ ఇచ్చాడు. యాక్చువల్గా ఉండాల్సిన 120. సో వాడు 130 ఇచ్చాడు. 130 ఇవ్వడం వల్ల ఏమైందో తెలుసా? మీరు ఇక్కడ ఏదైతే సొల్యూషన్స్ చూసారో ఆ సొల్యూషన్స్ మారిపోతాయి. సో అవి మారకుండా ఉండాలి అంటే వీడు 115 అయినా మెయింటైన్ చేయాలి, లేకపోతే ఎనీ నెంబర్ బిలో 120 అయినా ఇచ్చి ఉండాలి. బట్ వాడేం చేశాడు? అబోవ్ 120 ఇచ్చాడు, దట్ ఈస్ 130 ఇచ్చాడు. వాడు ఎప్పుడైతే 130 ఇచ్చాడో డెఫినెట్గా మీరు ఆన్సర్లో కూడా చేంజ్ చేసుకోవాలి. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇది మనకు తెలిసిన క్వశ్చన్ ఆల్రెడీ ఇలా ఐసీఎస్లో వచ్చింది, ఎంఎం మెటీరియల్లో వచ్చింది, లేకపోతే గెస్ట్ క్వశ్చన్స్లో వచ్చింది, లేకపోతే రీజన్ ఎగ్జామ్స్లో వచ్చింది, సో మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు అని చెప్పి క్వశ్చన్ మొత్తం చదవకుండా ఆన్సరింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో వాడు అలా స్టార్ట్ చేశాడంటే ట్రాప్లో పడ్డట్టే. ఏంటి ఆ ట్రాప్? ఆన్సర్ని చేంజ్ చేసే ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మార్చేశాడు. సో ఏంటి ఆ ఫ్యాక్ట్ అంటే 130 డేస్. 115ని వాడు 130 చేశాడు, దాంతో ఆన్సర్ మారిపోతుంది. సో మీరు క్వశ్చన్ని 1-2 సార్లు చదువుకున్న తర్వాత మాత్రమే క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయండి, అప్పుడు వరకు చేయొద్దు. సో అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ ఉండవు. ప్రతి పేపర్లో ఇలాంటి క్వశ్చన్ అయితే ఒకటి ఉంటుంది, బట్ అన్నీ అలాగే ఉంటాయని చెప్పి మీరు అనుకోవద్దు. ఒక్క క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ ఏంటో మీరు ఐడెంటిఫై చేసి మీరు కనుక కొంత కేర్ కనుక తీసుకోగలిగితే ఆ దాంట్లో వచ్చే మార్క్స్ కూడా మీరు లూజ్ అవ్వకుండా ఉంటారు. లేకపోతే ఏమవుతుందంటే మిగతా క్వశ్చన్స్ అన్ని బాగానే ఆన్సర్ చేస్తారు, దీంట్లో వచ్చే 3 మార్క్స్ లూజ్ అవుతారు. ఎందుకు అవి కూడా లూజ్ అవటం? సో కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కదా. అందుకే ఏ క్వశ్చన్ అయినా సరే 1-2 సార్లు చదివి అర్థం చేసుకుని ఆ తర్వాతే ప్రొసీడ్ అవ్వండి. కాపీ పేస్ట్ అయితే బ్లైండ్గా ప్రొసీడ్ అవ్వండి. బ్లైండ్గా అంటే ఇప్పుడు 1 or 2 టైమ్స్ చదివి అర్థం చేసుకున్న తర్వాత అది కాపీ పేస్ట్ అనిపిస్తే బ్లైండ్గా వెళ్ళండి. లేదు మార్పులు ఉన్నాయనుకుంటే ఆ మార్పు ఏంటో మీరు హైలైట్ చేసుకుని ఆ మార్పుకు తగ్గట్టుగా మీరు ప్రొవిజన్ని అలాగే కంక్లూజన్ని అప్డేట్ చేసుకోండి.